హాయ్ అండి. ఎప్పుడైనా సరే మనం పైపింగ్ వేయాలన్నప్పుడు కలర్ క్లాత్ వచ్చేసి తక్కువగా ఉన్నప్పుడు, అంటే చాలా తక్కువ ఉన్నప్పుడు, క్రాస్ కటింగ్ రాదు, మొత్తం సరిపోదు అని అనిపించినప్పుడు ఇలా స్ట్రేట్ కటింగ్ క్లాత్లో కూడా మనం ఇండివిజువల్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ అయితే స్ట్రేట్గా కట్ చేసుకొని అందులో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటైతే ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయాలి. అదేవిధంగా మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది మన దగ్గర ఎట్లయినా ఎక్స్ట్రానే ఉంటుంది కదా, అది తీసుకొని అదైతే క్రాస్ కటింగ్ తీసుకొని నార్మల్గా మన బ్లౌజ్లకు ఎలా హెమ్మింగ్ పట్టీ అనేది వేస్తామో అదేవిధంగా క్రాస్ కటింగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇప్పటిదాకా స్టిచ్చింగ్ చేసుకున్న పైపింగ్ ఉన్నది కదా, అది వచ్చేసి బ్లౌజ్ పైన పెట్టేసి దానిపైన లైనింగ్ అయితే ఉండాలన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా పైపింగ్ అనేది, ఆ లైనింగ్ క్లాత్ అనేది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇది కుట్టాలన్నప్పుడు మాత్రం సింగిల్ పాదం అనేది బాగా యూజ్ అవుతుందండి. దాంతో అయితే ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికైనా ఇలా స్టిచ్చింగ్ చేయడం రావట్లేదు అన్న వారికి, మీ సిస్టర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియోని కూడా షేర్ చేయండి. చూసారు కదండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మీకు కావాలంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు, లేదు అన్నప్పుడు 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఇలా స్టిచ్చింగ్ అయినా పైన వేయొచ్చు అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా.